విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. కట్టిన చీర కట్టకుండా ఎప్పుడూ దర్జాగా హుందాగా ఉండే రోజీ సాదా చీర కట్టుకునుంది. కాలు కింద పెట్టకుండా కారులో తిరిగిన రోజీ కాలినడకన నడుచుకుంటూ వెళుతోంది. తెలివితేటలతో సాహసంతో బిజినెస్లో తనకంటూ ఓ మహాసామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని మకుటం లేని మహారాణిలా వెలిగిన రోజీ ఇవాళ ఉన్నతంతా పోగొట్టుకుని అందరినీ దూరం చేసుకుని ఆదరించేవాళ్లు లేక దారుణమైన పరిస్థితుల్లో బతుకుతోందనే నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంత కాదనుకున్నా రోజీ నా భార్య అనే నిజం నన్ను నిలదీస్తోంది. తనకేదైనా సహాయం చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అలాగని చూస్తూ ఊరుకోలేను. నాకేమీ అర్థం కావడం లేదు లక్ష్మి. మొన్న నేను రోజున అలాంటి పరిస్థితిలోనే చూసి ఏదైనా సహాయం చేద్దామని వెళ్ళాను. నన్ను లోపలకు కూడా రానివ్వకుండా తలుపేసేసుకుంది. ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. ఏవీ చేయలేక తిరిగి వచ్చేశాను. ఒకప్పుడు అహంకారంతో అందరినీ దూరం చేసుకున్న రోజీ ఇప్పుడు ఆత్మాభిమానంతో దూరం చేసుకుంటుందేమో అనిపిస్తోంది. తనలో మార్పు వస్తే కాని మనమేమీ చేయలేం. ఆ మార్పు వస్తుందంటావా లక్ష్మి? పరిస్థితులే ఆ మార్పు తీసుకురావాలి. వస్తుందనే అనుకుందాం. ఉంటాను లక్ష్మి. హలో గిరి, నేను వినోద్ని మాట్లాడుతున్నాను. అర్జెంట్ కాల్స్ ఏమైనా వచ్చాయా? అలాగా, వెరీ గుడ్. పేమెంట్ విషయంలో ప్రాబ్లం ఏమి ఉండదుగా? దెన్ ఓకే, ఈరోజు స్టాక్ పంపించే. ఆహా సరే, నేను వచ్చి మాట్లాడతానని చెప్పు. నేనా? నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. ఇంకేం లేవు కదా? ఓకే, ఉంటాను. బాయ్. వినోద్, ఇవాళ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? వేరే అపాయింట్మెంట్ ఉంది నానమ్మా, అది చూసుకుని వెళ్దామని ఆగాను. అలాగా. వినోద్, రోజీ ఇల్లు అమ్మేసి ఎక్కడుంటుందో తెలుసు కదా? ఏదో స్లమ్ ఏరియాలో ఇల్లు తీసుకుని ఉంటుందట నానమ్మా. ఒకసారి నువ్వు వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. దేనికి నానమ్మా? లాస్ట్ టైం వెళ్ళినప్పుడే బయటికి పొమ్మందని చెప్పాను కదా. అవుననుకో, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. మొన్నటి వరకు ఎంతో గొప్పగా బతికిన రోజీ ఈవేళ అడ్రస్ కూడా సరిగ్గా చెప్పలేని లొకాలిటీలో ఉంది. తనకి కావలసిన వాళ్ళు, సహాయం చేసేవాళ్ళుండి కూడా అలా బతకాల్సిన అవసరం ఏముంది? ఇల్లు అమ్మేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే కదా నానమ్మ వద్దని చెప్పడానికి వెళ్ళాను. కనీసం ఎందుకు చెప్తున్నానో నన్ను వినుంటే ఆ ఇల్లైనా నిలబెట్టేవాళ్ళం. కనీసం మంచింట్లో ఉంటుందన్న సంతృప్తైనా మనకు మిగిలేది. అన్నీ అయిపోయాక ఇప్పుడు మనమేం చేయగలం? నువ్వు చెప్పేది నేను కాదనడం లేదు వినోద్. అలాగని బాధపడుతూ కూర్చుంటే చూస్తూ ఊరుకోలేం కదా. రోజీ మూర్ఖత్వం నీకు తెలుసు. అవునన్నా కాదన్నా ఏదోలా కన్విన్స్ చేసి తనని ఆదుకోవాల్సిన బాధ్యత మనవడిగా నీకుంది. నిజమేనానమ్మా, కానీ నేను తన దగ్గరికి రావడం ఇష్టం లేదన్నట్టుగానే మాట్లాడుతుంది. నన్ను చూస్తేనే అసహించుకుంటుంది. ఇక నేను ఏ మోహం పెట్టుకుని వెళ్తాను? ఏమని నచ్చ చెప్తాను? నీ మాట కాదనలేక నేను మళ్ళీ వెళ్ళినా గ్రాని నన్ను తన దగ్గరికి రానిస్తుందన్న నమ్మకం నాకు లేదు. వినోద్, మనలాగే అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. నువ్వు తప్ప వేరే ఎవరెళ్ళినా ప్రయోజనం లేదు. ఎవరిని దగ్గర కూడా రానియదు. నా మాట విని మరోసారి వెళ్ళి కలవడానికి ప్రయత్నించు. గ్రాని ఒప్పుకుంటుందన్న నమ్మకంతో కాదు నానమ్మా, నీ మాట మీద ఉన్న గౌరవంతో మరోసారి వెళ్ళి అడిగి చూస్తాను. మంచిది బాబు, నేను బయలుదేరుతాను.
రోజీ రోజీ వద్దు, నా దగ్గరికి రావద్దు, ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. రోజీ ఏమిటిది చిన్నపిల్లల? ఊరుకో. అయినా ఇప్పుడు ఏమైందని? దయచేసి నన్ను మాట్లాడించొద్దు, నన్ను ఒంటరిగా వదిలేయండి. ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నావు కదా రోజీ. అవును, నేనెప్పుడు ఒంటరి దాన్ని, నాకెవరున్నారని. ఎవరు లేరని నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, నిన్ను కావాలనుకునేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రోజీ. నువ్వే అందరినీ వద్దనుకున్నావు. మొదటి నుంచి నీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరిని ఏమీ అడగవు. ఏ సహాయం చేస్తారన్నా వద్దంటావు. ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనుకున్నావు. చివరికి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. చిన్నప్పటి నుంచి కష్టమంటే ఏమిటో తెలియదు నీకు. ఇప్పుడు ఒక్కసారి అన్నీ వచ్చి మీద పడేసరికి తట్టుకోలేకపోతున్నావు. జరిగిన అవమానాన్ని భరించలేకపోతున్నావు. అవునా? అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా బాధపడుతున్నావు? ఇల్లు కూడా అమ్మేసి ఉన్న అప్పులన్నీ తీర్చేశావు. రేపు సంధ్య రాగానే కోర్టు మ్యాటర్ ఏదో సెటిల్ అయితే మళ్ళీ నీ ఆస్తి నీకు వస్తుంది. మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావంటే ఎప్పటిలాగే హాయిగా ఆనందంగా ఉంటావు. నీకు మనుషుల మీద నమ్మకం తక్కువ. కనీసం నాతో అయినా అన్ని విషయాలు చెప్పుంటే నీకు ఈ పరిస్థితిని రానిచ్చేవాణ్ణి కాదు. నీకంటూ ఎవరూ లేనట్టు ఇక్కడ ఎందుకులా ఒంటరిగా ఉండడం, ఈ బాధలన్నీ పడ్డం? నాతో పట్టొచ్చి మన ఇల్లుంది. ఈ టెన్షన్లన్నీ తట్టుకుని సెటిల్ అయ్యే వరకు నా దగ్గర ఉందు గాని రా. అక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. కొన్నాళ్ల పాటు ఈ గొడవలన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. వద్దండి, నేను రాలేను. నేను దుర్మార్గురాల్ని. మీలాంటి మంచి మనుషుల దగ్గర ఉండే అర్హత నాకు లేదు. మంచి వాళ్ల మధ్య ఇమ్మడలేను. ఎన్నో తప్పులు చేశాను. మిమ్మల్ని అందరినీ ఎంతగానో బాధ పెట్టాను. కొన్నాళ్ల పాటు నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. రోజీ, తప్పు చేయని వాళ్ళంటూ ఉండరు. నువ్వు తప్పు చేశావు. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. అందుకని జరిగిందంతా మర్చిపోయి ఇంటికొచ్చే. వద్దండి, ఆ పని నేను చేయలేను. మిమ్మల్ని అభిమానించాల్సిన నేను అవమానించాను, అనుమానించాను. ప్రేమించకుండా పగని పెంచుకున్నాను. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాను. భార్యగా బాధలు పెట్టానే తప్ప మీకు ఏనాడు ఏ సంతోషం మిగల్చలేకపోయాను. అయినా నన్ను ఇంతగా ఆదరించి మీతో పాటు రమ్మంటున్నారంటే అది మీ మంచితనమే. అది నేను భరించలేకపోతున్నాను. వద్దండి, నాకు మీ దగ్గర ఉండే అర్హత లేదు. విడాకులు ఇచ్చిన్నాడే ఆ అర్హత పోగొట్టుకున్నాను. రోజీ, భార్యాభర్తల్ని విడదీసేది విడాకులు కాదు, విరిగిన మనసులు. కలిసి కాపురం చేస్తున్నా మానసికంగా దూరంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఏదోలా సర్దుకుపోతేనే సంసారాలు సజీవంగా సాగుతాయి. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు బయలుదేరు, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. వద్దండి, నా మాట వినండి. మీరింతలా అభిమానించి రమ్మని పిలుస్తున్నా రాను అన్నందుకు మరోలా అనుకోకండి. నన్ను క్షమించండి. నేను ఇంతగా చెప్పినా నువ్వు నాతో రావడం లేదంటే నా మీద నీకింకా నమ్మకం లేదన్నమాట. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. బొమ్మగారు, తామరు ఏటి అనుకోనంతే ఒక మాట అడగనా? ఏంటి నూకాలు? వయ్యగారు అంత అభిమానంగా రమ్మని పిలిస్తే ఎందుకు వెళ్ళనన్నారు? రానని చెప్పి ఆ బాబు మనసు ఎందుకు కట్టపెట్టారు? అన్ని రకాలుగా నట్టుపోయి ఇన్ని బాధలు పడుతున్నా ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకమ్మా? భర్త సాటిన హాయిగా ఉండకుండా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఈ బాధలు పడతారు? నిజమే నూకాలు. ఆయన ఎంతో ప్రేమగా రమ్మని అడిగారు. కానీ వెళ్ళడానికి నా మొహం చెల్లడం లేదు. ఆయన్ని మానసికంగా ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. అది తెలిసి కూడా
ఆయనతో ఎలా వెళ్ళగలను? ఒకవేళ వెళ్ళినా ఆయన నా పట్ల చూపించే జాలిని భరించలేను. అందుకనే వెళ్ళలేకపోతున్నాను. అమ్మా, ఆయమ్మొచ్చింది. నిజమా? ఏది? అదిగో. ఒరేయ్, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్పు. ఏంట్రా, అర్థమైందా? అర్థమైంది లేవే, పద. అయ్యా, ఎన్నాళ్ళైంది నేను చూసి. ఎలా ఉన్నావు? ముందు లోపలికి రా. ఒరేయ్, నువ్వు అలా కూర్చో. ఆయా, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను బాబు? చిన్నప్పుడు నువ్వు ఒక అల్లరి చేసేవాడివా? స్నానం చేయడానికి, అన్నం తినడానికి, స్కూలుకి వెళ్ళడానికి ఒక అల్లరా? చెల్లితో పోటీ. మిమ్మల్ని బ్రతిమలాడి బామాలి బుజ్జగించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేది. లక్ష్మి వచ్చాక గాని నా ప్రాణం కుదుటపడింది. పోనీలే ఆయా, అంత అల్లరి చేశాను కాబట్టే నీకంత బాగా గుర్తున్నాను. అంతేగాని నీ కొడుకుని చూపిద్దామని మాత్రం గుర్తులేదు. వస్తాడాయా, బయటికెళ్ళాడు. అయ్యా, అతనెవరు? నా మేనల్లుడమ్మా. అలాగా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? పర్వాలేదమ్మా, బాగానే ఉన్నాను. అన్నయ్య పోయాక పిల్లలందరి పెళ్లిళ్ళు చేసి పంపించేశాను. వీడు మాత్రం నాతోనే ఉంటున్నాడు. ఉన్న ఊరే కాబట్టి తిండికి బట్టకు లోటు లేకుండా హాయిగానే గడిచిపోతుంది. ఎన్నిసార్లు రమ్మని లెటర్ రాసినా వస్తానడమే కాని అసలు రావడమే మానేశావు. తీరికెక్కడదమ్మా, పిల్లలు పెళ్లిళ్ళు వీటితోటే సరిపోతుంది. ఎప్పుడూ వద్దామని బయలుదేరడం, చివరి నిమిషంలో ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవడం. అమ్మా, ఆయా ఎంత చక్కగా అబద్ధాలు చెప్తుందో చూడు. నిజంగా రావాలనుంటే ఎందుకు రాలేదు? ఊరుకో దీపక్, ఏవో పనులుంటాయి కదా. ఏం లేదమ్మా, ఆయాకి మనం గుర్తులేం, అంతే. అలా అనకు బాబు. ఈ ఇల్లు నాకు పుట్టిల్లు లాంటిది. మీ నాన్నగారు నన్నెంతో గౌరవంగా అభిమానంగా చూసేవారు. ఇంట్లో మనిషిలా తప్ప పని మనిషిలా ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాదనకుండా సహాయం చేసేవారు. నేనెక్కడున్నా మీ నాన్నగారిని మిమ్మల్ని తలుచుకొని రోజంటూ ఉండదు బాబు. అంతా నీ అభిమానం అయ్యా. అవును, నీ మేనల్లుని కూడా తీసుకునొచ్చావు? ఊరికేనా? లేదమ్మా, నీతో పనుండి తీసుకొచ్చాను. అలాగా. చెప్పు అయ్యా. వీడేవో 4-5 ఉద్యోగాలు చేశాడమ్మా. కారణమేమిటో తెలియదు గాని అన్ని ఉద్యోగాలు మధ్యలోనే మానేశాడు. స్థిరం లేదు. పెళ్ళయింది, 3 ఆడపిల్లలు. ప్రస్తుతం ఏ ఉద్యోగం లేదు, ఖాళీగానే ఉంటున్నాడు. నీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిస్తావని తీసుకొచ్చాను. అదే మాట అయ్యా. దానికోసం అంతలా బతిమలాడాలా? ఏదో ఒకటి చూద్దాం. నీ మనసు నాకు తెలుసమ్మా, అందుకే ధైర్యంగా నాతో పాటు తీసుకొచ్చాను. నువ్వు రికమెండ్ చేశాక ఇవ్వకుండా ఎలా ఉంటామాయా? తప్పకుండా. ఇలా వచ్చి కూర్చోండి. మీ పేరు? బృహస్పతి. బీపీ. బీపీ అంత ఎక్కువ ఉందా? కాదండి, అది కూడా నా పేరే. పేరు చాలా బాగుంది. అసలు పేరు అదేనా? కాదండి, అసలు మన వాళ్ళు పేర్లు పెట్టే విధానంలోనే ఏదో పెద్ద లోపం ఉందండి. మనిషికి తగ్గ పేర్లు పెట్టరు, ఏవో పనికి మాలిన పేర్లు పెడతారు. నాకు అలాగే భిక్షపతి అని పేరు పెడితే నా టాలెంట్కి తగ్గట్టుగా బృహస్పతి అని మార్చుకున్నాను. పెద్దలు పెట్టిన పేరు తీసేయడం బాగోదు గనక పెద్దలు పెట్టిన భిక్షపతిని బీపీగా మార్చి చివర్లో తగిలించుకున్నాను. వెరీ గుడ్. ఏం చదువుకున్నారు? అసలు మన విద్యా వ్యవస్థలోనే ఏదో లోపం ఉందండి. అందుకే నాకెంత కావాలో అంతే చదువుకున్నాను. అమ్మా, బృహస్పతి గారి మేధస్సు ముందు నేను లాభం లేదు, కానీ నువ్వే అడుగు. ఇంతవరకు నువ్వు చేసిన ఉద్యోగాలు ఎందుకు మానేశావు? అసలు మన ఉద్యోగ వ్యవస్థలోనే ఏదో లోపం ఉందండి. అందుకే ఆ వ్యవస్థను మార్చడం మన వల్ల కాదు గనక నేనే ఉద్యోగాలు చేయడం మానేశాను. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇండియాలో ఉద్యోగాలు చేయటం వేస్ట్ అండి. టాలెంట్ ఉన్న వాడికి తగిన పోస్ట్ ఇవ్వరు, పోస్ట్ ఇచ్చినా తగిన జీతం ఇవ్వరు. గుమాస్తా పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు ఎన్నాళ్ళు చేస్తాను చెప్పండి?
చూడండి, జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, లేదా జేబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. రెండూ లేనప్పుడు ఎందుకండి చేయటం? అందుకని మానేశాను. కొందరైతే నా టాలెంట్ను పూర్తిగా ఉపయోగించుకొని తర్వాత బయటికి పంపించేశారు. నో, టోటల్ సిస్టమ్ ఈజ్ రాంగ్ అండి. ఇంత టాలెంట్ ఉన్నవాడివి ఇండియాలో ఎందుకున్నావు? అందరిలాగా అమెరికా వెళ్ళిపోవచ్చుగా. అది అనుకున్నాను, కానీ మన విదేశీ విధానంలోనే ఏదో లోపం ఉందండి. పాస్పోర్టు వీసా ఉన్నవాడిని పంపిస్తారే తప్ప నానా టాలెంట్ ఉన్నవాడిని పంపించరు. అది ప్రాబ్లం. ఇంతకీ మీ టాలెంట్కి తగ్గ పోస్ట్ అంటే ఏ పోస్ట్ ఇవ్వాలి? సీఎమ్మా, పిఎమ్మా? మరి అంత అత్యాస లేదులేండి. ఏదో మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ ఇలాంటి పోస్టులు అయితే అడ్జస్ట్ అవుతాను. అమ్మా, ఈ క్యాండిడేట్లోనే టోటల్గా ఏదో లోపం ఉన్నట్టుంది. ఏం చేద్దాం? ఆయా చెప్పింది కదా, ఏదో ఉద్యోగం ఇవ్వకపోతే బాధపడుతుంది. చూద్దాం. అమ్మా, ఇంక మేము వెళ్ళొస్తాం. మా వాణ్ణి నువ్వెప్పుడు కలవమంటే అప్పుడు కలుస్తాడు. అది సరే, నువ్వెక్కడికి వెళ్తానంటున్నావు? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది, అద్దెకు తీసుకొని ఉంటాం. ఏమయ్యా, ఈ ఇల్లు నచ్చలేదా? అదేం లేదు బాబు. నీ మేనల్లుడు చెప్పినట్టు ఈ ఇంట్లో ఏదో లోపం ఉంది అనుకుంటే నువ్వు బయటికి వెళ్ళు, లేదంటే మాతో పాటు ఇక్కడే ఉండు. రాగానే ఇది నా పుట్టిల్లని చెప్పి బయటికి వెళ్ళిపోతానంటావేంటాయా? నేనైతే పర్వాలేదమ్మా, మావాడు కూడా ఉన్నాడు కదా. ఉంటే మన క్వార్టర్స్ ఉన్నాయిగా, అందులో ఉంటాడు. ఎందుకులే అమ్మా. ఇంకేం మాట్లాడకాయా, మీరు మాతో పాటు ఇక్కడే ఉంటున్నారు అంతే. మీరు కూడా త్వరగా తయారైతే అందరం కలిసి సరదాగా భోంచేద్దాం. మీరు కానివ్వండి అమ్మా, మేం తర్వాత చేస్తాం. అదేం కుదరదు, మీరు మాతో పాటు చేయాల్సిందే. నువ్వు ఏంటి మనిషివే ఆయా. అలాగేనమ్మా. భిక్షపతి, పద. బృహస్పతి అని పిలవలేవు? అమ్మా, మరి ఈ బృహస్పతి గారి సంగతి ఏం చేద్దామంటావు? ముందు ఆ బుద్ధికి పదును పెట్టి ఆ తర్వాత ఆలోచిద్దాం.